ఏమంటారంటే పేగు జారడం అంటారు. ఉమ్, ఉమ్, పాతకాలంలో ఉమ్. గర్భసంచి జారడం అని తెలియక పేగు పేగు జారింది జారింది. అంటారు. ఉమ్, అంటే కలర్ అలా ఉంటది. పింక్ కలర్ లో ఉంటుంది ఆ టిష్యూ. ఉమ్, అంటే టిష్యూస్ అంటే ఏంటి, లోపల కడుపులో ఉండేవన్నీ పేగులే కదా. ఉమ్, సో ఆ లోపలకు ఉండే పేగు బయటకు జారింది అని పాతకాలంలో అనుకునేవాళ్ళు. ఉమ్, బట్ ఇది పేగు జారడం కాదు, ఇది గర్భసంచి జారడం. ఉమ్, గర్భసంచి అనేది ఏంటి, ఒక ఆర్గాన్ విచ్ ఈజ్ సస్పెండెడ్, అంటే బోన్స్ అలా ఉండవు దానికి. ఉమ్, ఒక మనిషిని మనం 4 దారాలతో కట్టేస్తే ఎలా ఉంటాము, ఒక గాలిలో నిలబడి సర్కస్ లో ఉన్నప్పుడు అలాగే కదా. ఉమ్, ఒక మనిషిని ఇట్లా పెట్టి అటు ఇటు కట్టేస్తే గాలిలో ఊగుతూ ఉంటారు. ఉమ్, అలాంటి ఆర్గాన్ ఇది. దేంతో కొట్టేశారు వీటిని, లెగమెంట్స్ అని ఉంటాయి, వాటిని ఉమ్, లిగమెంట్స్ అంటారు. అంటే జస్ట్ లైక్ థ్రెడ్స్. ఉమ్, వాటితోటి సైడ్, అంటే సైడ్ ఎముకలు అయితే ఉంటాయి కదా, ఆ ఎముకలకి అటాచ్ అయి ఉంటుంది ఆర్గాన్. ఓకే. సో దీనికి బోనీ అటాచ్మెంట్స్ ఉండవు ఉమ్, యూట్రస్ కి. సో దాన్ని అలాగా తాళ్లతో కట్టేసినట్టు పెట్టి మధ్యలో ఉంటుంది ఆర్గాన్. ఉమ్, దానికి ముందు మూత్రాశయము, దాని వెనుక పేగులు ఉంటాయి. ఉమ్, సో ఎప్పుడైతే ఈ థ్రెడ్స్ లూజ్ అవుతాయో ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఇప్పుడు మంచం మనం టైట్ చేసుకుంటా ఉంటాం కదా, పాతకాలంలో మన మంచాలు ఉంటాయి. ఉమ్, ఏవి ఏవి ఏమంటారు వాటిని, మడత మంచాలు అంటాం ఉమ్, కదా, ఉమ్, ఉమ్. దాంట్లాంటివి వైర్ మంచాలు, అట్లాంటి పట్టీలు ఉంటాయి, అట్లా అవును. లాగుతూ ఉంటాయి. ఉమ్, సో కూర్చొని 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 ఏమవుతుంది, కిందకి జారిపోతుంది. దాన్ని అవును. మళ్ళీ టైట్ చేస్తాం. ఉమ్, సేమ్ థింగ్, ఈ థ్రెడ్స్ ఏవైతే ఉన్నాయో అవి లూజ్ అయిపోయినప్పుడు ఉమ్, ఆటోమేటిక్గా ఇది కిందకి జారుతుంది.